నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అన్నదాతలకు ఆనందాన్నిచ్చే వార్త ఇది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని అందించనున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రభావం చూపే ఈ రుతుపవనాల సీజన్లో 96% వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర, వాయవ్య భారత్ కంటే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం బాగుంటుందని ప్రకటించింది. ఏటా రుతుపవనాలు ఆలస్యం కావడం, జూన్ నెలలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల దీర్ఘకాల సగటులో 96% వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి సీజన్లో సాధారణ వర్షాలు కురుస్తాయని నివేదిక అందించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల సీజన్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది 96% వర్షపాతం పడనుంది. ప్రాంతాల వారీగా చూస్తే వాయవ్య భారతంలో 94%, మధ్య భారతంలో 100%, దక్షిణాదిలో 97%, ఈశాన్య తూర్పు భారతంలో 91% వర్షపాతం నమోదు కానుంది. గతేడాది ఈశాన్య తూర్పు భారతంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. 91% అంటే సాధారణం కంటే తక్కువగా పరిగణిస్తారు. 2017 రుతుపవనాల సీజన్లో 95% వర్షపాతం నమోదైంది. 2017 సీజన్లో దేశంలో 25 వాతావరణ సబ్ డివిజన్లలో సాధారణ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడం శుభపరిణామంగా నిపుణులు విశ్లేషించారు. ఖరీఫ్కు కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలు కురవనున్నాయి. జూలైలో 95%, ఆగస్టులో 99% వర్షపాతం నమోదు కానుంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనమైన ఎలోనిన్ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి ముగిసే వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని, రుతుపవనాలు చివరి దశలో ప్రవేశించే నాటికి ఎలోనిన్ పోయి తటస్థ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని కొన్ని మోడళ్లు వెల్లడిస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో కొనసాగుతున్న తటస్థ ఇండియన్ డెపోల్మైడ్ రుతుపవనాల సీజన్ సగంలో పాజిటివ్ పరిస్థితుల్లోకి మారి చివరి వరకు ఉంటుంది. మంచి వర్షాలకు పాజిటివ్ ఐఓడి దోహదం చేస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల సీజన్లో కురవనున్న వర్షాలకు 1951 నుంచి 2000 వరకు కురిసిన వర్షపాతం వివరాలను పరిగణలోకి తీసుకుంటారు. దీని ప్రకారం దీర్ఘకాల సగటు వర్షపాతం 89 సెంటీమీటర్లు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకు ఎక్కువ అవకాశాలు ఉండగా, లోటు వర్షపాతానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. నెలవారీ కురిసే వర్షాలకు సంబంధించి అంచనా నివేదిక మేరకు 42% సాధారణ వర్షపాతం నమోదవుతుంది. 32% సాధారణం కంటే తక్కువగా, 15% లోటు వర్షపాతం, 10% సాధారణం కంటే ఎక్కువగా, 2% అతిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విశ్లేషించింది. గత సంవత్సరం మనకి 29 మే తేదీన ఈ 2018లో మనకి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికల్లా జూన్ 8వ తారీఖున క్రితం సంవత్సరంలో వచ్చాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2019 సంవత్సరంలో మనకి ఈ నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం మనకి జూన్ 6వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పడం జరిగిందనమాట. ఇంతకుముందు బులెటిన్ రిలీజ్ చేసాం. అంటే క్రితం సంవత్సరం కన్నా ఒక 5 రోజుల పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి మన 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నైరుతి ఋతుపవనాలు ఈ జూన్ 2వ వారంలో ప్రవేశించే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాల సమయంలో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే 97% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది 97% కూడా మనకి సాధారణ వర్షపాతం కింద లెక్క వస్తుంది అనమాట. అది అంటే ఇప్పుడు ఈ మొత్తం మనకి కంట్రీ వైడ్గా తీసుకున్నప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో కూడా 97% వర్షపాతం నమోదవుతుందని చెప్పి మేము బులెటిన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండమాన్ సముద్రంలోకి మే 18న ప్రవేశించిన రుతుపవనాలు 25 నాటికి మాల్దీవులు, కొమరన్ తీరం వరకు విస్తరించాయి. ఆ తరువాత 4 రోజుల వరకు స్థిరంగా ఉన్న రుతుపవనాలు మే 30న అండమాన్లో అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల పురోగతికి వాతావరణం అనుకూలంగా ఉన్నందున జూన్ 6 కల్లా కేరళను తాకుతాయి.